రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. కర్ణాటకలో నాటకీయ పరిణామాల మధ్య డికే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతున్నాడు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా రిజైన్ చేసేసాడు. సో ఇప్పుడు డికే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. అంటే కర్ణాటక ఎన్నికలు జరిగి కరెక్ట్గా 3 years అయింది. 20 May 2023లో ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేశారు. ఈయనేమో అప్పుడు డిప్యూటీ సీఎంగా చేశాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని, డీకే ప్రభుత్వాన్ని కొలదిపోతున్నాయని రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ డీకే అవేమీ చేయలేదు. ఇప్పుడు కూడా మొన్న బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగినప్పుడు సిద్ధరామయ్య కాళ్ళకి నమస్కారం చేయడం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. డీకే నమస్కారం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. సో ఆయన చాలా ఓపిక్గా వెయిట్ చేశాడు. అయితే డీకేకి సంబంధించి ఒక ఇప్పుడు మనకు కొన్ని జనరల్గా వినడమే కానీ అసలు డీప్గా ఆయన బయోగ్రఫీ ఏంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఏ సామాజిక వర్గంలో పుట్టాడు, ఎలా ఆయన ఈ స్థాయికి రాగలిగాడు, అంతేకాకుండా ఆయన ఇండియాలోనే రిచెస్ట్ సీఎం. ఇప్పటివరకు ఆ రికార్డు మన చంద్రబాబు నాయుడు పేరు మీద ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సెకండ్ రిచెస్ట్ అవుతాడు, డీకే శివకుమార్ ఫస్ట్ రిచెస్ట్ అవుతాడు. ఎమ్మెల్యేలో కూడా ఆయన రిచెస్ట్ ఎమ్మెల్యే ఇన్ ఇండియా డీకే శివకుమారే. సో ఈ స్థాయికి ఎలా వెళ్ళాడు, ఏ వ్యాపారాలు చేశాడు, ఆయన ఇంత డబ్బులు ఎలా సంపాదించగలిగాడు, ఈ స్థాయిలో ఎలా వచ్చాడు, ఆయన ప్రత్యేకత ఏమిటి కాంగ్రెస్లో, ఈ విషయాల గురించి మనం చూద్దాం. అట్లాగే ఆయన మీద కేసులు ఉన్నాయి, కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి, అవి కూడా చెప్పుకుందాం. సో డీకే శివకుమార్, డీకే అంటే దొడ్డలహల్లి కెంపేగౌడ శివకుమార్. మామూలుగా తమిళోళ్ళు, కన్నడ వాళ్ళు తండ్రి పేరు పెట్టుకుంటారు. సో వీళ్ళ నాన్న పేరు కెంపేగౌడ, వీళ్ళ అమ్మ పేరు గౌరవమ్మ. సో అందుకని తండ్రి పేరు డీకే అంటే కెంపేగౌడ. వీళ్ళది యాక్చువల్గా పాత మైసూరు స్టేట్ అనమాట. ఈయన పుట్టింది 1962 May 15న పుట్టాడు, 64 ఏళ్ళు. సో ఇలా మైసూరు స్టేటు, అది ఇప్పుడు రామ్నగర్ జిల్లాగా పిలుస్తున్నారు. సో అక్కడ కనకపుర దగ్గర దొడ్డలహల్లి అనేది వాళ్ళ ఊరు. అంటే ఆయన పేరులోనే దొడ్డలహల్లి కెంపేగౌడ శివకుమార్. డి అంటే దొడ్డలహల్లి వాళ్ళ ఊరి పేరు అది. అక్కడ నుంచి ఆయన వాళ్ళది ఒక్కలిగ అనే ఒక సామాజిక వర్గం. ఈ ఒక్కలిగర్ అనేవాళ్ళు చారిత్రకంగా సైన్యంలో పనిచేశారు. అట్లాగే నాయంకర్స్ అంటారు. నాయంకర్స్ అంటే కొన్ని ప్రాంతాలకి వాళ్ళు ట్యాక్స్ కలెక్టర్లుగా ఇన్ఛార్జీలుగా ఉంటారు. ఆ నాయంకర్ నుంచే నాయుడు అనే పదం కూడా వచ్చిందని, ఈ కమ్మ చౌదరి నాయుడు వీళ్ళు కూడా నాయంకర్ సిస్టమ్ నుంచి వచ్చిందని, తమిళ్లో కూడా ఇప్పటికి నాయకర్ అని కూడా అంటాడు. మన కమల్ హాసన్ సినిమా నాయకుడు కూడా నాయకర్ అక్కడి నుంచో వచ్చింది. ఈ నాయంకర్ సిస్టంలో ఒక్కలిగారు కూడా పనిచేశారని, వీళ్ళు రాష్ట్రకూటులు, గంగా ఇలాంటి డైనాసిటీస్ నుంచి ఉన్నారని, విజయనగర సామ్రాజ్యంలో కూడా వీళ్ళు ప్రముఖంగా ఉన్నారని అంటారు. వీళ్ళు బేసిక్గా అగ్రికల్చర్ కాస్ట్, కానీ ఓబీసీలో చేర్చారు వీళ్ళని. కానీ వాళ్ళ ఒకనొక పవర్ఫుల్ కాస్ట్లలో కులాల్లో ఒక్కలిగారు. ఈయన ఒక్కలిగా కాస్ట్. జనరల్గా ఒక్కలిగారు మనకి జనతాదళ్ దేవేగౌడ వీళ్ళ ఫ్యామిలీని అంటిపెట్టుకుని ఉంటారు. కానీ డీకే వచ్చి దాన్ని కూడా ఒక్కలిగారిని కూడా మేజర్గా కాంగ్రెస్ వైపు కన్వర్ట్ చేయగలిగాడు. సో ఈయన చదువుకున్నది మాత్రం SSLC బెంగళూరులో చదువుకున్నాడు. ఆ తర్వాత BA శ్రీ జగద్గురు వెంకటాచార్య కాలేజీలో BA చేశాడు. MBA చాలా కాలం తర్వాత, అంటే రాజకీయాల్లోకి వచ్చిన చాలా కాలం తర్వాత 44 ఏళ్ళ వయసులో ఓపెన్ యూనివర్సిటీలో MA పొలిటికల్ సైన్స్ చదివాడు. అయితే ఈయన 22 ఏళ్ళ వయసులోనే ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. అంటే చాలా 18-17 ఏళ్ళ వయసులోనే ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు. అక్కడ నుంచి విద్యార్థి నాయకుడిగా, యూత్ కాంగ్రెస్ లీడర్గా ఎదుర్కొంటూ వచ్చి 85లో దేవేగౌడ మీద ఆయన కంటెస్ట్ చేసి, సాతనూరు అంటారు, సాతనూరులో కంటెస్ట్ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత 89లో మళ్ళీ నిలబడి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఓటమి అనేది ఎరగలేదని చెప్పచ్చు. దాదాపు 8 సార్లు వరుసగా కన్సిక్వెంట్గా 8 సార్లు ఆయన గెలిచాడు. సో ఆయన ఒక స్ట్రాంగ్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కలిగర కమ్యూనిటీలో కావచ్చు, తన రామ్నగర్ జిల్లా తన ప్రాంతంలో కావచ్చు, ఒక స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్గా అక్కడ నుంచి ఎదుర్కొంటూ వచ్చాడు. ఆయన 27 ఏళ్ళ వయసులో ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ ప్రెజెన్స్ అండ్ హోమ్ గార్డ్స్ ఫస్ట్ మంత్రిగా అయ్యాడు.
అక్కడి నుంచే అనేక మంత్రి పదవులు కూడా ఆయన చేసుకుంటూ వచ్చాడు. సో ఆయన ఏంటంటే ఒక నిలకడగా ఉండడం, రూరల్ బేస్లో స్ట్రాంగ్గా పనిచేయడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్మాణాన్ని ఆయన చాలా స్ట్రాంగ్గా ఎన్హాన్స్ చేశాడు. దాని నిర్మాణాన్ని పటిష్టం చేయడంలో కూడా ఆయన పాత్ర ఉంది. సో అలాగా చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఇప్పటి వరకు ఇందాక చెప్పినట్టుగా ఎక్కడ ఓడిపోలేదు. 89 నుంచి ఇప్పటి వరకు ఆయన ఓటమి ఎరుగని ధీరుల్లాగా వస్తూ ఉన్నాడు. అయితే ఈయన కాంగ్రెస్లో ఈ స్థాయికి రావడానికి ప్రధానంగా ఆయన ట్రబుల్ షూటర్ ఇమేజ్ అనమాట. అంటే ఆయన్ని ఏ సమస్య వచ్చినా డీకే శివకుమార్ ఉంటే ఆ సమస్యను సాల్వ్ చేస్తాడన్న పేరు తెచ్చుకోగలిగాడు. అంటే ఓపిక్గా ఇరు వర్గాలతో మాట్లాడడం, ఇరు వర్గాల అర్థం చేసుకోవడం, వాళ్ళకి అండగా నిలబడడం, అట్లాగా ఆయన సమస్యల్ని తీరుస్తూ రావడం మనం చూస్తాం. సో అందువల్ల ఆయన ట్రబుల్ షూటర్గా నేషనల్ లెవెల్లో పేరు వచ్చింది. అట్లాగే ఆయన్ని రిసార్ట్ పాలిటిక్స్లో కూడా ఈయన చాలాసార్లు కాంగ్రెస్ను ఆదుకున్నాడు. మనకి చూస్తే 2018లో కాంగ్రెస్ జేడిఎస్ కొయిలేషన్ కలిసినప్పుడు కుమారస్వామి ఆధ్వర్యంలో ఆ కొయిలేషన్ని ఏర్పాటు చేయడంలో కూడా ఈయన ప్రముఖ పాత్ర ఉంది. ఎందుకంటే ఆయన దేవేగౌడ కుటుంబంతో కూడా పరిచయాలు ఉన్నాయి. ఆ ఒక్కలిక బేస్ కూడా వాళ్ళిద్దరిది కామన్గా ఉంటుంది. అక్కడి నుంచి ఆయన కొయిలేషన్ చేయడం చూస్తాము. అట్లాగే గుజరాత్లో కూడా 2017లో అహ్మద్ పటేల్ సంబంధించిన క్రైస్తవ్స్ వచ్చినప్పుడు కూడా ఈయన దాన్ని కూడా తీర్చాడు. అట్లాగే అనేక సార్లు ఎమ్మెల్యేలని, తనకే రిసార్ట్స్ ఉన్నాయి, ఆ రిసార్ట్స్లో పోయి పెట్టుకోవడం ఎమ్మెల్యేలని, అలాగా ఎమ్మెల్యేలు వేరే వాళ్ళు కొనకుండా వేరే వాళ్ళ పార్టీలో చేరకుండా చూసుకోవడంలో కూడా ఈయన అనేక సార్లు కాంగ్రెస్కి హెల్ప్ చేశారనమాట.